స్మగ్లింగ్ డెన్ గా మార్చుకుని బియ్యాన్ని తరలించారు అన్నారు మంత్రి నాదెండ్ల. కాకినాడ పోర్ట్ నుంచి గడిచిన 3 ఏళ్లలో 1,31,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా తరలించినట్లుగా సమాచారం ఉంది అంటున్నారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 1,066 కేసులు నమోదు చేసి 62,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని చెప్తున్నారు. ఇక సీజ్ చేసిన బియ్యం మార్కెట్ విలువ 240 కోట్లు ఉంటుంది అన్నారు మంత్రి నాదెండ్ల. దాడుల్లో 1,066 కేసులు నమోదు చేశాం. 1,066 కేసుల్లో 62,000 మెట్రిక్ టన్నులు బియ్యం మేము సీజ్ చేయడం జరిగింది. దాని మార్కెట్ విలువ 240 కోట్ల రూపాయలు. అయినా వీళ్ళు చేస్తున్న అరాచకంలో అది చాలా చిన్న శాతం అని మేము భావిస్తున్నాం. ఒక కాకినాడ పోర్టు నుంచే గత 3 సంవత్సరాల్లో 1,31,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి జరిగిందంటే మీ అందరికీ తెలిసిన విషయం. అక్కడ ప్రధానంగా కేంద్రీకృతమై అదొక స్మగ్లింగ్ డన్గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి ప్రజలకి నష్టం కలిగించే విధంగా వాళ్ళు పరిపాలించిన విధానం మీ అందరికీ కూడా ఈపాటికే మీకు తెలిసింది. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము హర్షం వ్యక్తపరుస్తూ కాకినాడ ఘటనలో ఇప్పటికే 14 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం అక్రమ రవాణా కేసులో 729 మందిని అరెస్ట్ చేయడమే కాకుండా 102 వాహనాల్ని సీజ్ చేశామన్నారు మంత్రి నాదెండ్ల. మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక కీలక ప్రకటన చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం సిబిసిఐడి విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా కూడా, ఎంత పెద్దవారున్నా కూడా వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు నాదెండ్ల.